హలో గైస్, వెల్కమ్ బ్యాక్. గత కొన్ని రోజులుగా సినిమా రిలీజ్లేవీ లేక డ్రైగా అనిపించిన లాస్ట్ వీక్ మాత్రం ఒకేసారి 4 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో అజయ్ ఘోష్ అండ్ చాందిని చౌదరి మెయిన్ రోల్స్లో యాక్ట్ చేసిన మ్యూజిక్ షాప్ మూర్తి కూడా ఒకటి. సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవడంతో ఈ సినిమా చూడడానికి కొంచెం టైం పట్టేసింది. మరి ఈ వీక్ రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది చూసేద్దామా? ఈ సినిమా కథ ఏంటంటే, మూర్తికి మ్యూజిక్ మీద ప్యాషన్ చాలా ఎక్కువ. ఇంటర్నెట్ వచ్చాక తన మ్యూజిక్ షాప్కి వచ్చే వాళ్ళు తగ్గినా మ్యూజిక్ మీద ఉన్న ఇష్టంతో కష్టమైన ఆ షాప్ని రన్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఖర్చులు పెరగడంతో ఆ షాప్ అమ్మేయమని ఇంట్లో ప్రెషర్ పెరుగుతుంది. కానీ మ్యూజిక్లోనే ఏదైనా ఒక రూట్ కోసం వెతుకుతున్న మూర్తికి డీజే గురించి తెలుస్తుంది. అదే టైంలో తనకి అంజనా అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. తను కూడా డీజే అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో తన హెల్ప్ తీసుకొని డీజే అంటే ఏం చేస్తాడు అనే విషయాలు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మూర్తి లైఫ్ ఎలా మారింది, మూర్తి డీజేగా సక్సెస్ అయ్యాడా లేదా, తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయా లేదా అనేది తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. సినిమాలో మెయిన్ క్యారెక్టర్కి ఒక ప్యాషన్ ఉండడం, అట్ ది సేమ్ టైం తనకు ఫ్యామిలీ అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం, వాటిని ఎలా ఓవర్కమ్ చేశాడు, ఇలాంటి కథలు ఇంతకుముందే చూసాం. అయితే ఈ సినిమాలో ఆ మెయిన్ క్యారెక్టర్ 50 ఏళ్ల వాడవడం ఈ సినిమా మీద మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పాయింట్. ప్యాషన్ ఉన్నవాడికి ఏజ్తో సంబంధం లేదని, అలాగే అలా ప్యాషన్ ఉన్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ కూడా అవసరమని చెప్పే ప్రయత్నం చేశారు ఈ మూవీలో. మనలో చాలామందికి ఏదో ఒక గోల్ ఉంటుంది, కానీ ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అలాగే డీజే అవ్వాలి అనుకునే పాయింట్ ఇప్పటిదాకా ఎవరు చూపించలేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ప్రెడిక్టబుల్ సీన్స్ అండ్ ఫోర్స్డ్గా ఇరికించిన ఇంకొన్ని సీన్స్ వల్ల కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. బట్ కొన్ని డైలాగ్స్ మాత్రం మన రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్కి సెట్ అయ్యేలా ఉంటాయి. సెకండ్ హాఫ్లో అమిత్ శర్మ సీన్స్ అన్నీ కూడా ఆల్రెడీ చాలా సినిమాలు చూసినట్టుగానే ఉంటాయి అండ్ ఆ క్యారెక్టర్కి ప్రాపర్ ఎండింగ్ కూడా ఉండదు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గానే ఎండ్ చేశారు. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సినిమాకి మేజర్ హైలైట్ అజయ్ ఘోష్ గారి పర్ఫార్మెన్స్. ఆయన్ని ఇప్పటిదాకా ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్లోనే చూసాం, కానీ ఇందులో ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో తన పర్ఫార్మెన్స్తో చాలా ఇంప్రెస్ చేస్తారు. ఎమోషనల్ సీన్స్లో మాత్రం ఆయన ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. చాందిని చౌదరి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ వరకే ఉంటుంది, తను ఉన్నంతలో బాగానే చేసింది. మూర్తి వైఫ్గా చేసిన ఆమని గారు ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేశారు. భానుచందర్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా పర్లేదు అనిపించారు. టెక్నికల్గా ఈ మూవీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇది మ్యూజిక్ బేస్డ్ ఫిలిం అయినా పవన్ కంపోజ్ చేసిన సాంగ్స్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నాయి. డీజే బిట్స్ మాత్రం కొంచెం పర్లేదు. సినిమాటోగ్రఫీ కూడా అంత ఇంప్రెసివ్గా అయితే లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. డైరెక్టర్ శివ పాలడుగు మంచి పాయింటే తీసుకున్న, కొన్ని డైలాగ్స్తో మెప్పించిన, సెకండ్ హాఫ్ మరీ ప్రెడిక్టబుల్గా ఉండడం, స్క్రీన్ ప్లే కూడా ఫ్లాట్గా ఉండడం వల్ల కంప్లీట్గా ఇంప్రెస్ అయితే చేయలేకపోయాడు. ఓవరాల్గా మ్యూజిక్ షాప్ మూర్తి ఒక మంచి సినిమా, కానీ గొప్ప సినిమా అయితే అనలేం. కానీ లైఫ్లో ఏదైనా ఫీల్డ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళని ఈ సినిమా ఇన్స్పైర్ చేస్తుంది. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే చాలా చోట్ల ఈ సినిమా షోస్ని తీసేస్తున్నారు. నేను కూడా ఒక 2-3 ప్లేసెస్కి వెళ్ళి షో క్యాన్సిల్ అవ్వడంతో ఒకరోజు లేట్గా ఈ సినిమా చూడాల్సి వచ్చింది. ఈ ఓటీటీ కాలంలో ఇలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకొన్ని మంచి సినిమాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీలైతే ఈ సినిమాని థియేటర్స్లో చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.